హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు ఒక లెర్నింగ్ వీడియో అండి. చాలా మందికి ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే, సరే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. లాస్ వస్తున్నప్పుడు ఎంత లాస్ వచ్చినా హోల్డ్ చేస్తున్నాం, కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం హోల్డ్ చేయలేకపోతున్నాం. దాన్ని ఎలా అధిగమించాలి అని చాలా మంది అడుగుతున్నారు కదండి. సో దానికి సొల్యూషన్ మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇది నిఫ్టీ, ఎక్కువ మంది నిఫ్టీ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీకి వెళ్ళిపోయింది. సో చాలా వాల్యూమ్ తగ్గింది దాంట్లో, నిఫ్టీలోకి అండ్ సెన్సెక్స్లోకి వచ్చింది. సో సెన్సెక్స్ కొంచెం వాలటైల్గా ఉంటుంది కాబట్టి, అంటే మూవ్స్ పెద్ద ఉంటాయి కాబట్టి అది ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చి స్టాప్ లాస్ కొట్టేసి టార్గెట్కి వెళ్ళిపోతుంది అనమాట సెన్సెక్స్, ఎందుకంటే వాలటైల్గా ఉంటుంది. సో నిఫ్టీ చాలా స్టేబుల్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్లో యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చాయి. సరే ఈ క్యాండిల్స్లో ఎందుకు చెప్పట్లేదండి అంటే, మార్నింగ్ మన మల్హోత్రా మామయ్య గారు వచ్చారు కదండి, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. సో మామయ్య గారు చేసిన హడావిడిదంతా సో ఇక్కడ చెప్పుకున్నా మనకి వేస్టే, అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అంటే ప్రశాంతంగా ఉంది కదా మార్కెట్, ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, పాయింట్ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ప్లస్ మార్కెట్ ప్రతిరోజు ఇలా వాలటైల్ గా ఉండదు. మార్కెట్ సాధారణంగా ప్రశాంతంగా ఉంటుందండి, యాక్చువల్గా ప్రశాంతంగానే ఉంటుంది. ఏవైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు మాత్రమే ఇలా వాలటైల్గా ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు. లేదు సార్ నాకు కొంచెం భయం వేసిందండి, ఈ క్యాండిల్లో తీసుకున్నాను. ఇది నిఫ్టీ 5 minutes. నేను చెబుతున్నది మీకు గోల్డెన్ వెబినార్ సెటప్. ఓకే, ఇది గోల్డెన్ వెబినార్ అండి. ఎందుకని 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను 15 minutesలో పెడితే మాత్రమే స్టాక్ ఆప్షన్స్కి షిఫ్ట్ అవ్వాలి, బట్ నేను 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది గోల్డెన్ వెబినార్ సెటప్, ఫిక్స్ అయిపోండి. ఓకే, సో ఇక్కడ నాకు ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కన్ఫర్మ్ చేసాయి, క్యాండిల్ కూడా కలర్ చేంజ్ అయింది. ఓకే, సో ఏం చేస్తాను నేను ఇక్కడ, యాక్చువల్గా నేను చేసేది ఏదైతే ఉంటుందో అదే మీకు నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్తాను, ఫాలో అయిపోండి. ఓకే, సో నేను ఈ క్యాండిల్ క్లోజింగ్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఓకేనా, ఇది నా స్టాప్ లాస్ లైన్, రెడ్ పెడుతున్నాను చూడండి. రెడ్ కలర్ ఎందుకు పెడుతున్నాను అంటే స్టాప్ లాస్ అని గుర్తుండడానికి. ఓకేనా, సో ఈ బ్లూ కలర్ అనేది నా ఎంట్రీ లైన్. ఎగ్జిట్ మన ఇష్టం, మనం ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఈవెన్ 30 pointsకో 40 pointsకో మీ ఇష్టం అది. సో నేను ఇంకా నా టార్గెట్ అనేది నేను ఫిక్స్ చేసుకోలేదు. సో యాజ్ పర్ ద ఫిబొనాచి తీసుకుంటామా, లేదంటే యాజ్ పర్ ద పివోట్స్ తీసుకుంటామా, మీ ఇష్టం అండి అది. మీరు ఎంతవరకు ఉండాలి అంటే అంతవరకు ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ విషయం ఏమవుతుందంటే, స్టాప్ లాస్ మాత్రం ఎక్కువసేపు ఉంటున్నాను సార్, రివర్స్ అవుతుందేమో అని, బట్ టార్గెట్కి మాత్రం ఉండలేకపోతున్నాను అని చాలా మంది మైండ్లో డౌట్ ఉంది కదండి. ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎంట్రీ తీసుకున్న వెంటనే ఈ క్యాండిల్లో ఈ క్లోజింగ్లో మీరు 5 to 10 seconds ఉందనగా మిమ్మల్ని ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో 5 minutes క్యాండిల్, ఈ క్యాండిల్లో 5 to 10 seconds ఉందనగా మీరు ట్రేడ్ తీసుకున్నారు. సో ఇది నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్ళినా కిందకు వచ్చినా ఏం జరిగినా మీకు అనవసరం, మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేయండి ఇమ్మీడియట్ గా. ఇది ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నారో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు స్టాప్ లాస్ పడిపోవాలి. సో ఇక్కడ మీకు స్టాప్ లాస్ పడినప్పుడు ఏం జరుగుతుందంటేనండి, మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ లో మనకి ఇక్కడ స్టాప్ లాస్ ని మూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ దొరుకుతుంది, కనబడుతుందా మీకు? నేను అప్ స్టాక్స్ యూస్ చేస్తున్నాను అండ్ ఫైర్స్ లో కూడా మీకు ఏదైతే ఫైర్స్ రెఫర్ చేశాను నేను, హర్ష గారు తీసుకున్న రెఫరల్. సో అది కూడా, అందులో కూడా మీరు స్టాప్ లాస్ ని డైరెక్ట్ గా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ పట్టుకొని మీరు స్టాప్ లాస్ ని ఇలా మూవ్ చేశారనుకోండి, మీకు ఒక పాపప్ బాక్స్ వస్తుంది, ఇలా బాక్స్ వస్తుంది, మాడిఫై చేయమంటారా అని. మీరు ఓకే కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇక్కడ పెట్టిన స్టాప్ లాస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. సో మీరు మాన్యువల్గా నేను ఇక్కడ ఉంది, ఇక్కడ దీని వాల్యూ ఎంత ఉంది, మళ్ళీ చేంజ్ చేసుకోవాలని లేదండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళింది అంటే ఒక 34 points ఇచ్చింది. ఇది స్పాట్ అండి. సో మీరు పెట్టవలసింది ఇందులో ఆప్షన్స్ లో పెట్టాలి, కన్ఫ్యూజన్ ఏమీ లేదు కదా. మీరు ఆప్షన్ చార్ట్ లో పెట్టుకోవాలి, ఎంట్రీ అక్కడ తీసుకుంటారు కాబట్టి. నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకేనా, అంటే ఎలా చేంజ్ చేయొచ్చు అని, అంటే ఒక ప్రాబబిలిటీని మనం ఎంతవరకు పెంచుకోవచ్చు. 34 points ఇచ్చింది అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఆప్షన్స్లో 12 to 15 points వరకు వస్తుందండి. సో 12 to 15 points ఓకే, బట్ నేను ఒక 20 points వస్తే ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను, అంటే ఇక్కడ దాకా ఉండాలి. సో మీకు ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత క్యాండిల్ ఈ స్టాప్ లాస్ ఉంది కదా, ఈ స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చేయండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నో ప్రాఫిట్ నో లాస్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ ఇది ఇక్కడ నుంచి పెద్ద
పెద్ద క్యాండిల్ ఆర్బీఐ గవర్నరో లేదంటే ఎక్కడో ఏదో జరిగి సంథింగ్ బ్యాడ్ జరిగి పెద్ద క్యాండిల్ ఇక్కడి నుంచి ఒక 200 పాయింట్లు పడిపోయినా కానీ మీ స్టాప్ లాస్ ఎక్కడుంది? కాస్ట్ టు కాస్ట్. సో మీకు ఒక్క రూపాయి కూడా లాస్ లేదు. అలా అన్నాను కదా అని ఇది నెక్స్ట్ క్యాండిల్ మూవ్ అవ్వకుండానే కాస్ట్ టు కాస్ట్ కి తీసుకురావద్దు. మీరు ఇక్కడ పెట్టారు కదా స్టాప్ లాస్ ఫస్ట్. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడే ఉంది, కొద్దిగా మూవ్ అయింది. ఎలాంటి సిచ్యువేషన్ అండి? ఇలాంటి సిచ్యువేషన్స్ చూడండి, ఇక్కడ ఎంట్రీ ఉంది బట్ నెక్స్ట్ క్యాండిల్ మూవ్ అవ్వలేదు, మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు. సో మూవ్ అవ్వకుండా అంటే మీరు అనుకున్న డైరెక్షన్ లో వెళ్లకుండా ఉంటే స్టాప్ లాస్ ఇక్కడే ఉంచండి. రివర్స్ అయిపోతే తీసేయాలి, అది ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తారు, అది తెలుసు కదా ఎలా అనేది. ప్రిఫరెన్స్ 1 రివర్స్ లో మారిందా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపోజిట్ ట్రేడ్ లో ఉండకూడదు. మీరు బుల్లిష్ ట్రేడ్ అని తీసుకున్నారు, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉంది. ఇన్ కేస్ ప్రిఫరెన్స్ 1 కానీ బేరిష్ గా మారిపోయిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేయాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇంక ఈ ట్రేడ్ లో ఉండకూడదు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా క్లియర్ గా. మీరు అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అవుతుంటే మాత్రమే స్టాప్ లాస్ అనేది పైకి జరపండి. ఇక్కడ పెట్టారు స్టాప్ లాస్ మార్క్, ఈ క్యాండిల్ ఇంతవరకు వెళ్ళింది, వెల్ అండ్ గుడ్, తీసుకొచ్చేయండి స్టాప్ కాస్ట్ టు కాస్ట్ కి. ఎందుకు? ఆల్రెడీ 30 పాయింట్స్ మూవ్ అయింది. సో ఈవెన్ మీకు ఆప్షన్ చార్ట్ లో 10 పాయింట్స్ మూవ్ అయినా సరే మీరు స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ కి తీసుకొచ్చేయచ్చు. సో 10 పాయింట్స్ తర్వాత ఇంకొక క్యాండిల్ హోల్డ్ చేశారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పెద్ద క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని హాఫ్ లోకి తీసుకొచ్చేయండి. హాఫ్ లోకి తీసుకురావాలండి, ఇక్కడికి తీసుకెళ్ళకూడదు. చాలా మంది యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే ఇక్కడికి తెచ్చేసుకోండి స్టాప్ లాస్ అంటారు. ఇక్కడికి తీసుకొస్తే మీకు రిస్క్ రివార్డ్ రేషియో సరిగ్గా రాదు. అంటే ఒక్కొక్కసారి ఈ హై అనేది, ఈ పెద్ద క్యాండిల్ హై అనేది ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ అదే జరిగింది చూడండి, ఎగ్జాక్ట్ గా ఈ క్యాండిల్ లో చూసారా, వచ్చి ఈ పెద్ద క్యాండిల్ యొక్క హైని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్. సో ఎప్పుడు కూడా ఆ మిస్టేక్ చేయకండి. ఈ పెద్ద క్యాండిల్ ఏదైతే ఉందో దాని హాఫ్ లోకి స్టాప్ లాస్ ని తీసుకురండి. సో ఇక్కడికి మీకు 40 పాయింట్స్ అంటే స్పాట్ లో 40 పాయింట్స్ వచ్చాయంటే ఆప్షన్స్ లో అప్రాక్స్ 20 పాయింట్స్. వెల్ అండ్ గుడ్, 20 పాయింట్స్ వచ్చిందంటే చాలా సూపర్ కదండి. లేదు సార్ నాకు ఇంకా ఎందుకో ఇది బుల్లిష్గా ఉంది అనిపిస్తుంది, సో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది సార్, 15 మినిట్స్ క్యాండిల్ ఇంతవరకు వచ్చింది, సో ఇంకొక క్యాండిల్ వెయిట్ చేస్తానండి అనుకున్నారనుకోండి. 15 మినిట్స్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఉంది కదా, సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హాఫ్ లో ఆల్రెడీ ఉంది ఇది. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ క్యాండిల్ కూడా కంప్లీట్ అయిన తరువాత అప్పుడు మీరు ఈ క్యాండిల్కి దాదాపుగా ఒక 45%కి తీయొచ్చు. ఎప్పుడూ కూడా క్యాండిల్ హైలో పెట్టొద్దు, పెట్టారు అంటే ఇబ్బంది పడతారండి. ఎందుకంటే క్యాండిల్ హైస్ ని, ప్రీవియస్ క్యాండిల్ హైస్ ని ఈ తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ అనేవి టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాయి. అది క్యాండిల్ స్టిక్ సైకాలజీలో అదొక పార్ట్ అన్నమాట. డెఫినెట్ గా టచ్ చేస్తాయండి. టచ్ చేయండి, మీరు ఎక్కడైనా చూడండి. ఈ లో ఉందా, ఈ లో దగ్గర పెట్టారనుకోండి చూడండి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది, ఈ లోలో పెట్టారనుకోండి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. సో ప్రతిసారి కూడా మీరు ఎక్కడైతే క్యాండిల్ మీరు క్లోజింగ్ లో పెడతారో ఆ క్లోజింగ్ లో పెట్టిన దాన్ని నెక్స్ట్ క్యాండిల్ డెఫినెట్ గా వచ్చి టచ్ చేసి వెళ్తుందండి. సో అందుకే అక్కడ పెట్టొద్దు, ఫస్ట్ 50% పెట్టండి. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 15 మినిట్స్ క్యాండిల్ అయితే 50%, నెక్స్ట్ క్యాండిల్ కూడా కంప్లీట్ అయిన తర్వాత 45%. సో మీరు ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు, అవునా? ఈ ప్రాఫిట్ అంతా ఉంది మీకు. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయిపోయి కిందకు వచ్చేసినా మీకు దేర్ ఈజ్ నో లాస్. ఇక్కడ మీకు లాస్ అనే ప్రసక్తే లేదు. నెక్స్ట్ క్యాండిల్ ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడ తీసుకున్న ట్రేడ్ గుర్తుంది కదా, ఇంకా 5 మినిట్స్ గుర్తుందా, ఇక్కడ తీసుకున్న ట్రేడ్. సో మొత్తం చాలా గందరగోళంగా ఉంది కదా, తీసేస్తున్నాను మళ్ళీ పెడతాను చూడండి. సో ఇక్కడ దాకా ఇది మీ ఎంట్రీ క్యాండిల్ అండ్ మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు. సో దీన్ని రెడ్ చేయాలి కదా, స్టాప్ లాస్ రెడ్, ఓకే ఇక్కడ పెట్టుకున్నారు. సో 15 మినిట్స్ క్యాండిల్ ఆగారు. సో నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది భూమ్ చాలా బాగా జరిగింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మీరు చాలా హ్యాపీగా అనమాట. అంటే ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే అప్ టు మీరు 100 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగారు. నిఫ్టీలో 100 పాయింట్స్ స్పాట్లో అంటే ఆప్షన్స్లో అట్లీస్ట్ 45 to 50 పాయింట్స్ వస్తాయండి. సో నిఫ్టీలో 50 పాయింట్స్ ఇన్ సింగిల్ ట్రేడ్ అంటే ఇంకా మిగతా రోజంతా మీరు ట్రేడ్ చేయవసరం లేదు. 50 పాయింట్స్ అంటే ఎక్స్ట్రాడినరీ తెలుసా అండి, చాలా మంచి పాయింట్స్. చాలా మంది యూట్యూబర్స్ చెప్పేది వీక్లీ 50 పాయింట్స్ వస్తే చాలా అదృష్టవంతులు అని చెప్తారు. చాలా మంది యూట్యూబర్స్ దగ్గర నేను విన్నానండి ఆ మాట. బట్ మీరు సింగిల్ ట్రేడ్ లో తీయగలిగారు. ఎందుకని తీయగలిగారు? మీరు స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళారు. దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. సార్ నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలో తెలియడం లేదండి అని నన్ను చాలా మంది అడిగారు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే మీరు సిస్టంలోనే డైరెక్ట్గా అక్కడ ఫిగర్స్ ఎంటర్ చేసి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అని దానికి మీరు ఫిగర్స్ ఇవ్వవసరం లేదు. అప్ స్టాక్స్లో కానీ లేదా ఫైర్స్లో కానీ
మీకు ఇక్కడ మీరు తీసుకున్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాయి. మీరు డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ టార్గెట్ ఇక్కడ ఉంది. మీకు యాక్చువల్గా క్యాండిల్ ఇక్కడ కదులుతుంది, సో పట్టుకు వెళ్ళి టార్గెట్ ఇక్కడ పెట్టేస్తున్నారు. మీరు స్టాప్ లాస్ పెట్టుకున్న దాన్ని టార్గెట్ పెట్టారు. సో ఈ క్యాండిల్ ఇక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఇలా 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 కొట్టుకుంటూ వెళ్ళి టార్గెట్ కొట్టేసింది. సో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతారు ట్రేడ్. సో ఒక్కసారి స్టాప్ లాస్ పెట్టిన తర్వాత మీరు దాన్ని ఎక్కడికి కావాలి అనుకుంటే అక్కడికి జరుపుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, మీరు ఎంత నేర్చుకున్నా ఎంత కష్టపడినా మీ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ అనేది మీకు సపోర్ట్ చేయకపోతే దెర్ ఈస్ నో యూజ్ అండి. అసలు దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. సో అన్నిటికీ అనుకూలంగా ఉండే బ్రోకర్ని ఎంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బ్రోకర్లో జాయిన్ అవ్వండి, ఆ బ్రోకర్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని చెత్త యాప్స్ పేరు చెప్పాను కదండి, గ్రో అనేది పరమ చెత్త. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని బిలీవ్ చేయొద్దు, వదిలేయండి. సో ఏంజల్ కూడా చెత్త అండి, దీన్ని కూడా వదిలేయండి. వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయండి, యాంట్ వెబ్, కొన్ని పనికిరాని యాప్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కంపెనీ వాళ్ళు నాకేసుకుంటారండి. సో అవి ప్లాట్ఫామ్స్ పరమ చెత్త అండి. ఆ ప్లాట్ఫామ్స్ వదిలేయండి. ఇప్పుడు మీరు ఎవరికైనా కట్టేది పో ట్రేడ్కి 20 రూపీస్ కదా. సో ఎవరికైనా 20 రూపాయలు ఇచ్చేటప్పుడు ది బెస్ట్ ఎంచుకోవాలి, కానీ బాగోని దాంట్లోనే కాలక్షేపం చేస్తూ సర్లే ఈడికే కడదాం 20 రూపాయలు ఏదో అని వాడి దగ్గర కాలక్షేపం చేయడం దేనికి? మంచి బ్రోకర్ని ఎంచుకోండి, మీకు అడ్జస్ట్మెంట్స్ ఉండే వాటిని తీసుకోండి. ఓకే, సో కిందకు వచ్చేటప్పుడు కూడా సపోజ్ ఈ క్యాండిల్లో మనకి ప్రిఫరెన్స్ 1 2 3 3 కన్ఫర్మ్ చేశాయి అండ్ క్యాండిల్ కలర్ చేంజింగ్ కూడా జరిగింది, బేరిష్గా వస్తున్నానని. ఇక్కడ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు సార్ నేను ఒక్క క్యాండిల్ వెయిట్ చేస్తాను, ఇక్కడ తీసుకున్నా సరే టార్గెట్ ఎక్కడ ఉంది మీకు? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ టార్గెట్ కదండి, సపోర్ట్ జోన్. ఇంతవరకు రావాలి మార్కెట్. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు కదా, ఇక్కడ ఈ క్యాండిల్లో మీరు ట్రేడ్ తీసుకున్నారు, ఇది బ్లూ లైన్ చేయాలి కదా ట్రేడ్, మనకి బ్లూ లైన్, కమాన్, ఎస్, అండ్ స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, స్టాప్ లాస్ రెడ్ లైన్ కదా. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా వినండి. సో ఇది టార్గెట్ అని మీకు తెలుసు. సో ఫస్ట్ క్యాండిల్ మీరు తీసుకున్న దగ్గర నుంచి ఫస్ట్ క్యాండిల్ ఇంతవరకు వచ్చింది, వెల్ అండ్ గుడ్. ఏం చేస్తారు? డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదండి. చెప్పాను కదా, ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ క్యాండిల్ మూవ్ అయితేనే సుమి, మూవ్ అవ్వకుండా పెట్టొద్దు, మళ్ళీ కాస్ట్కి తీసుకురాకూడదు. స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, ఇది మూవ్ అయ్యింది కాబట్టి మీరు కాస్ట్కి తీసుకొచ్చేస్తున్నారు. స్టాప్ లాస్ అనేది మూవ్ అవ్వలేదు, ఇక్కడిక్కడే తిరుగుతుంది, ఇది ఇక్కడ ఇలా తిరిగి మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడే క్లోజ్ అయింది, తీసుకురాకూడదు కాస్ట్కి. కనీసం ఇక్కడ నుంచి కనీసం అట్లీస్ట్ 10 పాయింట్స్ అయినా మూవ్ అయితేనే, 10 పాయింట్స్ అంటే తెలుసు కదండి పాయింట్స్ అంటే ఏంటో, 10 పాయింట్స్ మూవ్ అయితేనే కాస్ట్కి తీసుకురండి. ఓకే, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం చేస్తారు? ఈ ఫస్ట్ క్యాండిల్ హాఫ్లోకి తీసుకొచ్చేయండి. నెక్స్ట్ క్యాండిల్ డైరెక్ట్గా టార్గెట్లోకి వచ్చిందండి. ఏం చేస్తారు? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. కొట్టేసిందా టార్గెట్? సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇంతవరకు హోల్డ్ చేశారు, 70 పాయింట్స్, 68 to 70 పాయింట్స్. సో ఇక్కడ ఎక్కడైనా మీరు టెన్షన్ పడ్డం కానీ, అరే ఇక్కడ దాకానే వచ్చింది, ఇది మళ్ళీ రివర్స్ అయిపోద్దేమో అని టెన్షన్ పడడానికి కానీ ఆస్కారం ఉందా? టెన్షన్ పడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కాస్ట్కి తీసుకొచ్చారు. మీరు సపోజ్ ఈ క్యాండిల్ పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది, మీరు అనుకున్న డైరెక్షన్లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోద్దేమో అని మీకు టెన్షన్ దేనికి? మీది ₹1 కూడా పోదు కదా, మీరు కాస్ట్ పెట్టేశారు, మీది పోదు, ₹1 కూడా పోదు. అట్ ద సేమ్ టైం మీరు అనుకున్న డైరెక్షన్లోనే వెళితే ఇంకా ప్రాఫిట్ ఉంటుంది. అదే ఇక్కడ కట్ చేస్తారు, మీరు ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయారు, మీకు వచ్చే ప్రాఫిట్ పోయిందా? ఇన్ని పాయింట్స్ పోయినట్టే కదండి. ఎవరికి ఇచ్చినట్లు పాయింట్లు ఊరికినే పోగొట్టేసుకున్నట్టే కదా. సో అలా ఎప్పుడు చేయొద్దండి, ఓకేనా? సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎన్ని మార్కెట్ నుంచి ఎన్ని పాయింట్స్, అలా కాదు సార్ ఇప్పుడు అంటే మార్కెట్ మూవ్ అయ్యింది కాబట్టి మన డైరెక్షన్లో వెళ్ళింది, వెళ్ళలేదు అన్న సిచ్యువేషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు, ఇది బేరిష్ ట్రేడే కదండి. ఎలా బేరిష్ ట్రేడ్? యాజ్ పర్ ద 15 మినిట్స్ ప్రకారం ఇక్కడ బేరిష్గా ఉంది, 5 మినిట్స్లో కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి, ఇక్కడ సెకండ్ ట్రేడ్ ఇచ్చింది మనకి, ఇది కన్ఫర్మ్ ట్రేడే కదండి. యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ అండ్ స్టాక్ ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ మనకి ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఇది తీసుకోవచ్చు మనం. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నారు. సో బ్లూ లైన్ ఎంట్రీ అంటే బ్లూ లైన్ కాబట్టి బ్లూ లైన్ పెడుతున్నాను, వెరీ గుడ్. అంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు, స్టాప్ లాస్ పట్టుకెళ్ళి రెడ్ లైన్, స్టాప్ లాస్ ని రెడ్ లైన్ ఇంటిమేట్ చేస్తున్నాను మీకు. ఓకే, సో మీరు తీసుకున్న దగ్గర నుంచి ఈ క్యాండిల్లో తీసుకున్నారు, మీరు తీసుకున్న దగ్గర నుంచి సెకండ్ క్యాండిల్ మూవ్ అవ్వలేదు, మీ స్టాప్ లాస్ ఇక్కడే ఉంది. థర్డ్ క్యాండిల్ మీరు ఈ క్యాండిల్లో తీసుకున్నారు, దాని నెక్స్ట్ క్యాండిల్ మూవ్ అవ్వలేదు, దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా కాస్టే ఉంది. థర్డ్ క్యాండిల్ మూవ్ అయింది, సో ఏం చేస్తారు? కాస్ట్కి తీసుకొచ్చేసారు. ఇది ఏం చేసింది? కొద్దిగా కిందకొచ్చి మళ్ళీ విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో పైకి వెళ్ళిపోయింది. సో మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు?
మీకు ఈ క్యాండిల్ మూవ్ అవ్వకుండా ఇక్కడ ఆగింది. సో నాకు రిస్క్ వద్దు, కనీసం నాకు ఒక 5 పాయింట్స్ వచ్చినా చాలు అనుకుంటే స్టాప్ లాస్ ఇక్కడికి తెచ్చేయండి. ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది క్యాండిల్, కనబడుతుందా మీకు? మీకు ఈ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ క్లోజింగ్ లో కదా మీరు దీన్ని జరుపుతారు. ఈ స్టాప్ లాస్ అనేది మీరు ఎప్పుడు మాడిఫై చేస్తారు? క్యాండిల్ క్లోజింగ్, నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ లో. సో ఇక్కడ పెట్టేశారు. సో ఏం చేసింది? ఇక్కడ ఓపెన్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ పైకి కొట్టుకుంటూ వెళ్ళింది. సో మీరు వస్తే ఇక్కడ తీసేయండి. లేదు నేను ఫిక్స్డ్గా పెట్టాను సార్, హాఫ్లో పెట్టాను క్యాండిల్, ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్ కాబట్టి దీన్ని హాఫ్లో పెట్టాను, వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. మీకు ఇక్కడ ఎక్కడైనా ₹1 అయినా మీది పోయిందా? లేదుగా. ఇంకా పైపెచ్చు ప్రాఫిట్లోనే ఉన్నారు. మీరు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు అంటే 14 పాయింట్లు, అంటే నిఫ్టీ ఆప్షన్స్లో 7 పాయింట్లు వచ్చింది. పోనీ అట్లీస్ట్ 5 పాయింట్స్ సరిపోదా? స్టాప్ లాస్ అయితే కొట్టలేదుగా. ఓకే, సో ఇలా స్టాప్ లాసెస్ నుంచి తప్పించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాసెస్ నుంచి తప్పించుకోవచ్చు. ఇటువంటిది అంటే ఈ సిచ్యువేషన్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతుందండి. యాక్చువల్గా ఇబ్బంది పడతారు. చూడండి, మనకి మొన్న మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ కదా. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం కొంచెం చిన్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయాలి. మీకు సైడ్ వేస్ అని 15 మినిట్స్లో తెలుస్తుంది. ఎలా? డబల్ ఇంజిన్ ఏమో బుల్లిష్గా ఉంటుంది, ప్రిఫరెన్స్ 1 బేరిష్గా ఉంటుంది. సో ఈ రెండు డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది కన్సాలిడేషన్ అని మీకు తెలుస్తుంది. సో కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు నార్మల్ డేస్లో మీరు 20 పాయింట్స్ చూసే చోట కన్సాలిడేషన్లో ఉంటుంది, అంటే ఒకే చోట ఉండడానికి అవకాశం ఉంది, పెద్దగా మూవ్మెంట్ ఉండదు అని యాజ్ పర్ ద డబల్ ఇంజిన్ ప్రిఫరెన్స్ 1 మీకు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తాయో అప్పుడు ₹20 బుక్ చేసే చోట, అంటే 20 పాయింట్స్ బుక్ చేసే చోట 9 పాయింట్స్కి 10 పాయింట్స్కి కూడా బయటకు వచ్చేస్తూ ఉండాలి. చిన్న చిన్నవే. మీకు ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది, ఇక్కడ ఒక ట్రేడ్ దొరుకుతుంది, ఇక్కడ ఒక ట్రేడ్ దొరుకుతుంది, ఇక్కడ చిన్న ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టింది, ఇక్కడ చిన్న ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టింది, మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. సో 1 2 3 4 4 సక్సెస్ఫుల్ ట్రేడ్స్ అండ్ 2 స్టాప్ లాస్ ట్రేడ్స్. ఓవరాల్గా స్టాప్ లాస్లు చిన్నవి ఉన్నవి అండ్ టార్గెట్లు పెద్దవి ఉన్నాయి. సార్ ఒక్కొక్కసారి కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ స్పాట్ అయితే మూవ్ అవుతుంది బట్ ఆప్షన్ మూవ్ అవ్వట్లేదు సార్, అందుకే 9 నుంచి 10 పాయింట్లు అని చెప్తున్నాను. 9 నుంచి 10 పాయింట్లు అండి. ఆప్షన్ చార్ట్లో 9 పాయింట్లు 10 పాయింట్లు ఈజీగా మూవ్ అవుతుంది. మిమ్మల్ని నేను 20 పాయింట్లు 40 పాయింట్లు ఉండమనట్లేదు. 10 పాయింట్లు కన్ఫామ్ గా మూవ్ అవుతుంది. ఈవెన్ అది ఎక్స్పైరీ రోజు కూడా 10 పాయింట్లు మూవ్ అవుతుందండి మార్కెట్ ఎంట్రీ ఇచ్చిన చోట. చూడండి, లేదు సార్ ఇంకా రిస్క్, నాకు భయం వేసేస్తుందండి 5 పాయింట్స్. కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు 5 to 6 పాయింట్స్, 6 ఈజ్ మై లక్కీ నెంబర్. సో 5 to 6 పాయింట్స్ అండి కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు. లేదు సార్ ట్రెండింగ్గా ఉంది, రెండు ఒకే సైడ్కు ఉన్నాయి, డబల్ ఇంజిన్ చిత్తకొట్టేస్తుంది అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా సేమ్ బేరిష్గా ఉంది, చాలా మంచి మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్, ట్రైల్ ద స్టాప్ లాస్. గీత జరుపుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఇక్కడ తీసుకున్నారా, టక్క 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 జరుపుకుంటూ వచ్చేయండి. ఎంత ఫాలో అయితే అంత. ఇక్కడ ఏంటండి సూత్రం? తీసుకున్నోడికి తీసుకున్నంత. దెర్ ఇస్ నో ప్రాబ్లం. లేదు సార్ నాకు ఇంకా భయం వేస్తుంది అనుకుంటే హికినాషి పెట్టుకోండి. హికినాషి రివర్స్ అవ్వడానికి చూస్తుందా, మీరు అనుకున్న డైరెక్షన్లోనే వస్తుందా మార్కెట్, హ్యాపీగా దాన్ని ఏదైతే స్టాప్ లాస్ పెట్టిన హారిజంటల్ లైన్ ఉంటుందో ఆ హారిజంటల్ లైన్ కొద్దిగా కిందకి తీసుకొచ్చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడైతే హెకినాషి రెడ్ గా మారుతుందో ఆ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోద్దండి. ఎందుకంటే హెకినాషి గ్రీన్ ఎప్పుడైతే పడిందంటే మనం తీసుకున్న ట్రేడ్ కి రివర్స్ ఎప్పుడైతే పడిందో అప్పుడు ఆటోమేటిక్ గా మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది అని అర్థం అండి. ఓకే, సో ఐ థింక్ మీకు చాలా వరకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఈ వీడియో ద్వారా మీరేమన్నా కొంచెం లెర్నింగ్ నేర్చుకున్నారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగారు, మీరు చెప్పడం వల్లండి మన స్టాక్ ఆప్షన్స్లో ఇంతమంది చేస్తున్నారు అని నాకు ఒక ఐడియా వస్తుంది. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, కామెంట్ చేయట్లేదు. చాలా మంది కామెంట్ చేయట్లేదండి, ఏదో అడుగుతాడులే అనుకుంటున్నారు. బట్ నాకు తెలియాలి కదా నెక్స్ట్ కోర్స్ ఏం ప్రిపేర్ చేయాలి, మీకు నెక్స్ట్ ఏం నేర్పించాలి, అసలు ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతమంది చేస్తున్నారు. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో హ్యాపీగా అందరూ పెడుతున్నారు, సార్ నేను ఇందులో తీసుకున్నాను 10%, 9% ROI, 5% ROI పెడుతున్నారు, టెలిగ్రామ్లో పెడుతున్నారు. వాట్ ఈస్ ద యూజ్? ఇక్కడ పెడితే మీరు యూట్యూబ్లో కామెంట్ పెడితే 10 మందికి తెలుస్తుంది కదా. ఓకే, సో ఫిన్విరాజ్ అనే కమ్యూనిటీ ఉంది, వీళ్ళు స్టాక్ ఆప్షన్స్లో ఇరక్కొట్టేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, అసలు నేను ఎక్కడ చూడలేదు ఇటువంటి కమ్యూనిటీ, స్టాక్ ఆప్షన్స్లో కూడా ఇంత పర్సంటేజ్ తీయొచ్చా అని 10 మందికి తెలుస్తుంది కదండి. మీరు సంపాదించేసుకుంటున్నారు, సైలెంట్ అయిపోతున్నారు. దట్ క్రెడిట్ గోస్ టు ఎవరికి? ఓకే, తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏ స్టాక్స్లో తీసుకున్నారు, ఎంత పర్సంటేజ్ ROI అవసరం లేదండి. సార్ నేను ఈ స్టాక్లో తీసుకున్నాను,
ప్రాఫిట్, లేదా సారీ ఈ స్టాక్ లో తీసుకున్నాను స్టాప్ లాస్ కొట్టింది. సో మీరు చేసిందే చెప్పండి. మీరు ఇక్కడ ఏది అబద్ధాలు ఆడవలసిన అవసరం కానీ ఎవరినో ప్రమోట్ చేయవలసిన అవసరం కానీ లేదు. మీరు ఏదైతే చేశారో ట్రేడింగ్ ఈ రోజు నిఫ్టీలో చేశారా, బ్యాంక్ నిఫ్టీలో చేశారా, స్టాక్ ఆప్షన్స్ లో చేశారా, ఫ్యూచర్స్ లో చేశారా, ఎందులో చేశారా, కమోడిటీలో చేశారా, ఎందులో చేశారా అనేది జస్ట్ మెన్షన్ చేయండి. దానివల్ల మన గ్రోత్ పెరుగుతుంది అండ్ మన కమ్యూనిటీ పవర్ కూడా తెలుస్తుంది. ఓహో ఏంటి తెలుగులో ఇంతమంది ఇంత బాగా తీస్తున్నారా అని తెలియాలి కదండి. 10 మందికి తెలియాలంటే ఏం చేయాలి? మనం చెప్పాలి. చెప్పకుండా ఎలా తెలుస్తుంది? మీరు ట్రేడ్ చేసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎలా తెలుస్తుంది? పలానా కమ్యూనిటీలో స్టూడెంట్స్ ఇంత బాగా గ్రో అవుతున్నారు అని ఎదుటి వాళ్ళకి తెలియాలి కదా. సో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.